కొంతమంది చూస్తూ ఉంటామండి. కొంతమంది వెహికల్స్ చాలా జాగ్రత్తగా కడుక్కుంటూ ఉంటారండి వాళ్ళు. అంటే తన బిడ్డలాగా చూసుకుంటారండి. బిడ్డని మనం రోజు ఎలా స్నానం చేపిచ్చి పౌడరేసి చుక్కబెడతామో దానికి కూడా బిడ్డలాగా చూసుకుంటారు కొంతమంది. ప్రాణం కన్నా ఎక్కువ చూసుకుంటారు. అట్లా చూసుకున్నప్పుడు నిజంగా ఆ వాహనము అనేది ఎంతో బాగా ఓనర్‌కి ప్రతి సెకండు, ప్రతి నిమిషము, ప్రతి గంట ఆశీర్వదిస్తూనే ఉంటుందండి. ఆ ఓనర్‌కి వెహికల్లు బాగా ఆశీర్వదిస్తుంది. మా ఓనర్ బాగుండాల, మా ఓనర్ బాగుండాల అని మనం అనుకుంటామండి మాటలు. అయ్యో! వాహనమే కదా అనుకుంటాం. వాహనంకి కూడా మాటలుంటాయండి. చూడరా నేను ఎంత ఆ వాహనము ఆ కడిగిండే వాహనం అంటుందంట వేరే వాహనంకి, "థూ మీ ఓనరు స్నానమే చేపియడు. చూడు నాకు ఎంత బాగా స్నానం చేపిచ్చినాడు. మా ఓనర్ ఎప్పుడు హ్యాపీగా ఉండాల, బాగుండాల. మా ఓనర్ క్షేమంగా పోయి క్షేమంగా రావాలా" అని అది ఆశీర్వదిస్తుందంట. వాహనం అనేది అంత పవర్ఫుల్ అంట. ఇప్పుడు ఇంట్లో అద్దం చూసుకుంటా అంటామండి మనము. అద్దం కూడా నీట్‌గా ఉండాలంట. అద్దము శుభ్రంగా ఉండాలంట. అద్దం కూడా మనతో ఆశీర్వదిస్తుందంట. చూసుకుంటే మనము అద్దం కూడా మనకి అది బాగా నీట్‌గా ఉంటే అద్దం మనతో బాగా ఆశీర్వదిస్తుందంట. ప్రతి వస్తువునండి పెన్నుకి కూడా మనం పెన్ను రాసే పెన్నుకి కూడా అంత ఇంపార్టెంట్ అండి అది. పెన్నుకి కూడా మనం రాసే పెన్నుకి కూడా అంత పవర్ ఉంటుందంట. మనం చెట్టుకు కూడానండి, చెట్టుకు కూడా మనము దానికి కూడా మాటలు వస్తాయంట. చెట్టుకు కూడా అంత పవర్ ఉంటుందంట. ప్రతి దానికి గోడకు చెవులు ఉంటాయంటారు చూడు. ప్రతి దానికి ఒక వినికిడి అనేది ఉంటుందండి. మనము అంత తక్కువ అంచనా దేన్ని తక్కువ అంచనా వేయకూడదు. కానీ వాహనాన్ని ఎవరు రోజు కడుక్కొని బాగా చూసుకుంటారో వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు. వాళ్ళ పనులు కూడా చక జరిగిపోతూ ఉంటాయండి. అంత బాగా పనులు జరుగుతూ ఉంటాయి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు అంత బాగా వాళ్ళు ఆ వాహనం చూసుకున్నప్పుడు వాహనం కూడా వాళ్ళు అనుకోండే పనులు ఆలస్యం కావండి. ఆలస్యం అయ్యలేదు. అన్నీ అంత చక్కగా పని జరుగుతుందండి. వాళ్ళ పనులు అంత చక్కగా జరుగుతాయి. వాళ్ళ పనులు చక జరిగిపోతూ ఉంటాయి. అంత ఫాస్ట్‌గా ఇంట్లో కూడా అంతేనండి. ఇంట్లో బాగా నీట్‌గా పెట్టుకున్నా కూడా అంతేనండి. అంత బాగా పనులు జరిగిపోతూ ఉంటాయి. అంతా పరిశుభ్రంగా పని చేస్తుందండి. ఆ పరిశుభ్రం అనేది అంత పని చేస్తుంది ఎవరికైనా కానీ. పరిశుభ్రము ఉంటే లక్ష్మీ నివాసం అంటారు చూడండి. కొంతమంది ఇళ్ళల్లో నేను చూస్తుంటాను. లక్ష్మీ నివాసంగా ఉంటారు చూడండి. ఎంత పరిశుభ్రంగా ఎంత బాగా ఇంకా ఉండాలా అనిపిస్తుంది. అలాంటి వాళ్ళ ఇంట్లో ఇంకా ఉండాలా. ఎంత మనశ్శాంతి